బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో వింత పరిస్థితి నెలకొంది. ఓటు వేయించుకునేందుకు ఆశ చూపిన అభ్యర్థి ఇప్పుడు ఓట్లు వేయలేదన్న అనుమానంతో పంపిణీ చేసిన కుక్కర్లు, డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడగడం కలకలం రేపుతోంది. దీంతో ఆగ్రహించిన మహిళా ఓటర్లు తాము తీసుకున్న కుక్కర్లను నడి రోడ్డుపై పారబోసి ధర్నాకు దిగారు. కౌంటింగ్ కూడా జరగకముందే ఓట్లు వేయలేదని ఎలా నిలదీస్తారంటూ అభ్యర్థి తీరును మహిళలు ప్రశ్నిస్తున్నారు. కుక్కర్ పడి రమ్మ తల్లి బాక్స్ లో పెట్టి కుక్కర్ పడి రమ్మ తల్లి బాక్స్ లో పెట్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ అభ్యర్థుల్లో అసహనాన్ని పెంచుతోంది. అశ్వారావుపేట 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తన ఓటు బ్యాంకుపై నమ్మకం లేక ఓటర్లకు ఇచ్చిన కానుకలను వెనక్కి అడగడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓటు వేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ అభ్యర్థి వర్గీయులు మహిళా ఓటర్లను వేధిస్తుండటంతో వారు తిరుగుబాటుకు దిగారు. ఇచ్చిన కుక్కర్లను రోడ్డు పాలు చేసి తాము ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. కుక్కర్ పడి రమ్మ తల్లి బాక్స్ లో పెట్టి సాధారణంగా ఫలితాల తర్వాత గెలుపోటములపై సమీక్షలు జరుగుతాయి. కానీ అశ్వారావుపేటలో మాత్రం కౌంటింగ్ జరగకముందే అభ్యర్థి తమకు ఓట్లు పడలేదని ఒక నిర్ణయానికి రావడం విస్మయానికి గురిచేస్తోంది. పంపిణీ చేసిన డబ్బులు, కుక్కర్లు వెనక్కివ్వాలని కాలనీలో హడావిడి చేయడంతో మహిళలు రోడ్డెక్కారు. అభ్యర్థి తీరును నిరసిస్తూ కుక్కర్లతో నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయమని అడిగే హక్కు ఉంది, కానీ వేయలేదని వేధించే హక్కు ఎవరిచ్చారని వారు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, మన అరిగాడు మాకు ఇచ్చేయండి, మీరు మాకు ఓటైనప్పుడు ఎందుకంటే డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా డబ్బులు కూడా మాకు ఇచ్చేయండి, మా కుక్కర్లో మాకు ఇచ్చేయండి. డబ్బులు ఎంత ఇచ్చారు? మన ఒడ్రోలు తెమ్మంటేనే తెచ్చాము అని చెప్పారు. ఈ కుక్కర్లో డబ్బులు ఎంత ఇచ్చారు? డబ్బుల ఓటుకు 500 ఇచ్చారన్న, 2 ఓట్లకు 5,000 ఇచ్చారు. మమ్మల్ని చేతులలో పెట్టి కూడా ఇచ్చారు. ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ వాళ్ళే తీసుకురామన్నారు. ఆ డబ్బులు కూడా అట్లా ఇచ్చేయండి, కుక్కర్లో తీసుకొచ్చిన డబ్బులు కూడా ఇచ్చేయమని అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో వింత పరిస్థితి నెలకొంది. ఓటు వేయించుకునేందుకు ఆశ చూపిన అభ్యర్థి ఇప్పుడు ఓట్లు వేయలేదన్న అనుమానంతో పంపిణీ చేసిన కుక్కర్లు, డబ్బులు వెనక్కివ్వాలని అడగడం కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 10వ వార్డుకి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తనకు ఓటు వేయాలని అందుకు ప్రతిగా 10వ వార్డులో ఉన్నటువంటి మహిళలకు డబ్బులతో పాటు కుక్కర్లు కూడా పంపిణీ చేశారు. అయితే నిన్న ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయన ఓటింగ్ సరళిని ఒకసారి పరిశీలించుకొని తనకు తక్కువ ఓట్లు పోలయ్యాయి, ఓట్లు ఎవరైతే వేయలేదో వాళ్ళ ఇంటింటికి వెళ్లి తాను ఇచ్చినటువంటి డబ్బులు, కుక్కర్లు తిరిగి వెనక్కి ఇవ్వాలంటూ కూడా వాళ్ళని అడిగారు. దీంతో 10వ వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ తాము ఓటు వేసినాము, అయినప్పటికీ కూడా తమ ఇంటికి వచ్చి ఇట్లా కుక్కర్లు, డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వాలంటున్నారు అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందరూ కూడా మాకుమ్ముడిగా
బయటకు వచ్చి ఆ కుక్కర్లందు అన్ని కూడా తీసుకెళ్లమంటూ కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఒకసారిగా ఇది చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అయితే మేము ఓటు వేసినప్పటికీ కూడా ఆ ఓటు వేయలేదంటూ తమను అవమానపరుస్తున్నాడు, తమకు ఇచ్చినటువంటి వాటిని తిరిగి ఇవ్వాలి అని ఇట్లా ఇంటింటికి తిరగటం సరైంది కాదు అని అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా సామూహికంగా తమకు ఇచ్చినటువంటి ఆ కుక్కర్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తిరిగి వెనక్కి ఇచ్చేస్తాము, తమకు అభ్యర్థి క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు అశ్వరావుపేటలో చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. రేపు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయి, అతను విజయం సాధిస్తాడా లేదా అనే దానిపై కూడా దీని మీద పూర్తి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనపడతాం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మన